అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి సో బేసిక్గా మేడం ఏది చేస్తున్నా అంటే ఇంట్లో కరెంటు పోయింది పొద్దున్న 8ంటికి తీసాడు ఇప్పుడు వచ్చి రాలేదు సరే ఇంకా వీడియో చేద్దామని చెప్పి ఇంకా మేడం మీదకి వచ్చి అయితే చేస్తున్నా సో బేసిక్గా ప్రభాస్ గారి మూవీస్ అన్నిటిలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ అయితే ఒకటి సలార్ 2 ఇంకొకటి కల్కి 2 నెక్స్ట్ స్పిరిట్ సలార్ 2 అండ్ కల్కి 2 అంటారా అవి సీక్వెల్స్ ఆల్రెడీ వాటి ఫస్ట్ పార్ట్స్ మనం చూసాం సో వాటి రిలేటెడ్గా ఒక యాంటిసిపేషన్ ఉంటుంది సో అది వేరు కంప్లీట్గా డిఫరెంట్ అవి బట్ స్పిరిట్ సినిమా మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ యాంటిసిపేషన్ ఉంది అంటే అటు హిందీలోని బీభత్సమైన యాంటిసిపేషన్ ఉంది అండ్ తెలుగులోని హ్యూజ్ కైండ్ ఆఫ్ వెయిటింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ అక్కడ అనే కాదు అన్ని చోట్ల కూడా ఎందుకంటే యూనో బేసిక్గానే ప్రభాస్ గారు చాలా అంటే చాలా పెద్ద స్టారు అది వేరే విషయం బట్ ఆయన్ని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో చూడడం అనేది చాలామందికి చాలా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అంటే బేసిక్గా సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలన్నీ కూడా ఒక క్యారెక్టర్ ఓరియంటెడ్గా ఉంటాయి కదా అంటే ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది అర్జున్ రెడ్డి కావచ్చు యానిమల్ కావచ్చు యూనో ఇప్పుడు ఈ స్పిరిట్ కావచ్చు వీటన్నిటిలోని కూడా అందులో మెయిన్ హీరో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది దాని చుట్టూ సినిమా తిరుగుతూ ఉంటుంది దానివల్లే సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంటుంది కూడా సో స్పిరిట్ కూడా డెఫినెట్గా ఒక రూత్లెస్ కాప్ స్టోరీ అని చెప్పి చాలాసార్లు చెబుతూ వచ్చారు సో ఇంకా ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడడానికి మొత్తం అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ అయితే ఆ స్పిరిట్ సినిమాకి సంబంధించి ఇప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి అందులో మొదటిది సినిమా షూటింగ్కి సంబంధించి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుందంటే మే 2025 నుంచి స్టార్ట్ అవబోతుంది స్పిరిట్ సినిమాది సో నైస్ అంటే ఇక లేట్ అవుతుంది మరి ఇంకా కామన్ ఎందుకంటే బేసిక్గా ఆ స్టోరీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోవచ్చింది ఇంకా కొన్ని చిన్న చిన్న ఏమంటారు ఫైనల్ టచ్లు ఉంటాయి కదా అవన్నీ ఇచ్చుకుంటున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది స్టోరీ అంతా కూడా స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ మొత్తం అంతా రాసేయడం జరిగింది ఇంకా మ్యూజికల్ సెట్టింగ్స్ కూడా ఆల్మోస్ట్ యూనో చాలా వరకు అయిపోయాయి అండ్ యూనో చాలా వరకు ఫైనల్ కూడా అయిపోయాయి సో బేసిక్గా సందీప్ రెడ్డి వంగ గారు మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ ఆయనే దగ్గరుండి చూసుకుంటారు అదంతా మనకు తెలిసిందే కదా సో అలాగా డెఫినెట్గా అది కూడా అయిపోయింది సో ఇప్పుడు సినిమా షూటింగ్ అనేది మనకి మే 2025 నుంచి స్టార్ట్ కాబోతోంది అనమాట అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం లేట్ అయింది బట్ ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాం అది అలా జరగలేదన్నమాట బేసిక్గా మన ఎక్స్పెక్టేషన్ ఏంటి ఇనీషియల్గా జనవరి ఆర్ ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి అని బట్ అలా జరగలేదు అది మనకి అటు అదే చెప్తున్నా కదా ఈ స్టోరీ సిట్టింగ్స్ అన్నీ జరగడం అన్నీ అలాగే అవుతా వచ్చింది లేండి రాజా సాబ్ కూడా పోస్ట్పోన్ అవ్వడం కొంచెం అట్లా దాని వరకు కొంచెం పెరగడం అన్నీ జరుగుతూ వచ్చాయి మొత్తం బట్ ఎనీహో మొత్తానికైతే మే 2025 నుంచి ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతోంది సో అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు బేసిక్గా ఎందుకంటే మే 2025 స్టార్ట్ అయితే కొంచెం ఫాస్ట్గానే వెళ్తుంది ఈ సినిమా షూట్ కాకపోతే ఏంటంటే మధ్యలో ప్రభాస్ గారి డేట్లు కాన్స్టెంట్గా దొరకాల్సి ఉంటుంది అదొక్కటే చిన్న పంచాయతీ అంతే అంతమించి ఇంకేట్లేదు ఎందుకంటే ప్రభాస్ గారు కంప్లీట్గా చాలా బిజీగా ఉన్నారు కదా అది మెయిన్ ప్రాబ్లం అనమాట సో అది స్టార్ట్ అవబోతుంది అండ్ నెక్స్ట్ ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని చూస్తున్నారంటే 2026 చివరి నాటికి రిలీజ్ చేద్దామని చూస్తున్నారు సో బేసిక్గా కల్కి ఇది రెండు కూడా సేమ్ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి కల్కి పార్ట్ 2 కూడా 2026 చివరికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అంటే అట్లీస్ట్ సెకండ్ హాఫ్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అండ్ ఇది కూడా 2026 సెకండ్ హాఫ్ చివరికి వచ్చేసరికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు బట్ ఇంకా ఏది ముందు వస్తుందంటే ఏమో స్పిరిటే ముందు వచ్చేలా ఉంది కల్కి కంటే ఎందుకంటే బేసిక్గా స్పిరిట్కి ముందు నుంచి డేట్స్ అలాట్ చేస్తూ వచ్చారు సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు యూనో అంటే ముందు ఇచ్చారు కమిట్మెంట్ సో అందువల్ల ఏంటంటే స్పిరిట్కి కొంచెం యూనో ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఇనీషియల్గా దేనికి ముందు ఇవ్వాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు సో అలాగే నాకు తెలిసి స్పిరిటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది
బట్ ఏమంటే ఇప్పుడు అదే అంటున్నా, 'రాజాసాబ్' ఉంది. 'ప్రభాస్' గారిది, 'హను రాఘవపూడి' గారిది సినిమా ఉంది. అది కూడా స్టార్ట్ అవుతోంది. అండ్ తర్వాత ఇప్పుడు 'స్పిరిట్' కూడా స్టార్ట్ అవుతది. 'స్పిరిట్' స్టార్ట్ అయ్యాక ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, తర్వాత 'కల్కి' కూడా ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతది. 'కల్కికి' కూడా డేట్స్ ఇవ్వాల్సి ఉంటది 'ప్రభాస్' గారు. అండ్ దానికి డేట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2026లో 'ప్రశాంత్ నీల్' గారు ఈ 'డ్రాగన్' అయిపోయిన తర్వాత ఇంకా కొన్నాళ్ళకి అంటే కొద్ది రోజులకి, కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ 'సాలార్ 2' మీద దిగుతారు. ఎందుకంటే ఆయన బేసిక్‌గా ఆల్రెడీ స్టోరీ ఉంది ఆయన దగ్గర. జస్ట్ ఆ డైలాగ్ పోర్షన్ కొంతనా, ఆ స్క్రీన్ ప్లే పోర్షన్ కొంత రాసుకోవాల్సి ఉంటది. సో, దాంట్లో మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ ఎలాగో రాసేసే ఉన్నాయి. ఆ టన్నెల్ ఫైట్ అవన్నీ గూడా. సో, అది గాదు, ఇంకా కొన్ని ఉంటాయి కదా రాయాల్సినవి. ఇంకా అవన్నీ కూడా రాసుకున్న తర్వాత మైట్ బీ ఇంకా 'సాలార్ 2' కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో, నేను అంటుంది అదే. ఈ బేసిస్ మీద నాకనిపిస్తుంది ఏంటంటే 2026 చివరికి ఇది వస్తదా అంటే, ఏమో రావచ్చేమో చెప్పలేము. బట్ డిపెండ్స్. అంటే ఇండియా అండ్ అబ్రాడ్ 2 చోట్ల కూడా షూట్ చేయాల్సి ఉంటది. మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటది కాబట్టి కొంచెం డౌటే. ఎనీహౌ మొత్తానికైతే వస్తే హ్యాపీయే. ఒకవేళ ఆ లెక్కన చూసుకుంటే 2026లో ఈ 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు కదా రిలీజ్‌కి. ఏదో ఒకటొచ్చినా హ్యాపీయేగా. అంతే కదా! మన పాయింట్ అదే కదా! ఇప్పుడు 25కి ఇప్పుడు ఈ సంవత్సరంకైతే మనకి 'రాజాసాబ్' వస్తోంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్‌లో ఏదో ఒక టైంలో అంటే ఫస్ట్ హాఫ్‌లో మనకు 'ఫౌజీ' వస్తదన్నది. అంటే 'ఫౌజీ' కాదు, పేరు వేరే ఉంటది. బట్ ఆ పేరు అదే 'ప్రభాస్' గారిది, 'హను రాఘవపూడి' గారిది సినిమా వస్తది. సో, 2026 ఎండింగ్‌కి ఏదో ఒక సినిమా వచ్చినట్టయితే బెస్ట్ పార్టే కదా! నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు వచ్చినట్టు ఉంటది. అండ్ 2027లో మళ్ళీ ఖచ్చితంగా 2 సినిమాలు ఉండే ఛాన్స్ అయితే ఉంటది మళ్ళప్పుడు. అంటే ఇప్పుడు ఇదే చెప్తున్నా. ఇప్పుడు ఈ రెండిట్లో 'కల్కి 2' అండ్ 'స్పిరిట్‌లో' ఒక 2027కి వెళ్ళింది. 'సలార్ 2' కూడా అదే సంవత్సరం వచ్చిందనుకోండి. మనకు ఒక సంవత్సరం 2 సినిమాలు వచ్చినట్టు ఉంటది కదా! సో, అదనమాట పాయింట్. సో, ఎనీహౌ మొత్తానికైతే ఇంకా చూడాలి. మాక్సిమం వస్తదేమో అనుకుందాం. సరే, ఇది దాని రిలీజ్ డేట్ ప్లానింగ్ అయితే 2026 ఎండింగ్ అయితే వద్దాం అనుకుంటున్నారు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే 'ప్రభాస్' గారి లుక్స్. బేసిక్‌గా 'ప్రభాస్' గారి లుక్స్ గురించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే 'ప్రభాస్' గారు కొంచెం లీన్‌గా కనబడబోతున్నారంట. అంటే చాన్నాళ్ల తర్వాత 'ప్రభాస్' గారు కొంచెం ఇప్పటివరకు మనం చూసినట్టయితే బల్కీగానే కనబడ్డారు. లైక్ మీరు 'సలార్‌లో' చూసుకున్న బల్కీగానే ఉంటారు. అండ్ 'కల్కిలో' చూసినా కొంచెం బల్కీగానే ఉంటారు. బట్ కంపేర్డ్ టు దోస్ 2 సలార్ కంటే ఇంకొంచెం లీన్‌గా ఉంటూ, 'సలార్‌లోనే' మనకు కొంచెం బేసిక్‌గా కొంచెం తగ్గినట్టే అనిపిస్తారు మనకి. బట్ ఆఫ్‌కోర్స్ ఆ బాడీ అయితే బల్క్ ఉంటది. ఎందుకంటే మనకు ఆ ఇంటర్వల్ సీన్ ఉంటది కదా! 'సలార్ దేవరత రైజర్' మనకి డెఫినిట్‌గా బల్కీగానే కనబడతారు. సో, నేననేది ఏంటంటే ఇంకా చాలా తగ్గి లీన్‌గా కనబడబోతున్నారంట మనకి ఈ సినిమా కోసం. సో, ఒక కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నారంట. దానికోసం ఆల్రెడీ వర్కౌట్స్ కూడా స్టార్ట్ అయినాయంట. సో, అంటే మెల్లిమెల్లిగా చేస్తూ ఈ ఈ సినిమా షూట్ అయిపోయిన తర్వాత, 'రాజాసాబ్' షూట్ అయిపోయిన తర్వాత యూనో దీనికి 'ప్రభాస్' అండ్ 'స్పిరిట్' ఈ 2 కూడా కొంచెం మేనేజ్ చేస్తూ రావాలి కాబట్టి, ఇంకా రెండిటికి నాకు తెలిసి అలాగే ఉంటదేమో లుక్ మరి అలాగైతే. ఏమో మరి చెప్పలేము. బట్ మాక్సిమం ఇంతే ఉండొచ్చు. సో, లేదంటే ఇంక మరి 'హను రాఘవపూడి' గారి మూవీ ఫాస్ట్‌గా అయిపోయినట్టయితే అది ఇంకా బెస్ట్ పార్ట్ అది. చెప్పలేం మనం. సో, అదనమాట సిట్యుయేషను. సో, లుక్ అయితే మాత్రం కొంచెం లీన్‌గా, అట్ ద సేమ్ టైమ్ బల్కీగానే ఉండబోతున్నారు అంటున్నారు. అంటే కొంచెం సన్నగా ఉంటూనే అట్ ద సేమ్ టైమ్ మంచి బాడీ, మంచి ఫిట్‌నెస్ అదంతా అనమాట. ఆ లెవెల్ అనమాట. సో, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇంకా ఆ పోలీస్ రోల్‌కి పర్ఫెక్ట్ కనబడబోతున్నారు. అండ్ బేసిక్‌గా బయట ఏవైతే లుక్స్ వచ్చాయో కోర మీసాలతో, ఆ లుక్ యూనో ఉండబోతోంది కన్ఫర్మే అన్నట్టుగా కూడా రిపోర్ట్స్ అయితే వినబడుతున్నాయి. ఇంకా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో, అది మరి సిట్యుయేషన్. సో, ఇది సినిమాకి సంబంధించిన అప్డేట్స్. సో, కొంచెం పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా. వస్తే బాగుంటది 2026కి. 2026లో అప్పుడు చాలా పెద్ద సినిమాలవుతాయి. ఏమో మరి చూద్దాం. లెట్స్ సీ. డెఫినిట్‌గా రావాలి. చాలా సినిమాలు రావాలి. 'ప్రభాస్' గారి సినిమాలు రావాలి, 'ఎన్టీఆర్' గారి సినిమాలు రావాలి, 'అల్లు అర్జున్' గారి సినిమాలు రావాలి, 'రామ్ చరణ్' గారి సినిమాలు రావాలి, 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలు రావాలి, 'మహేష్ బాబు' గారిది అంటారా 2027 అది. అది ఇంక మనం దాన్ని నీడ్ చేయలేము ఇంకా. సో, అది మరి. ఇంకా 2027లో ఫస్ట్ పార్ట్, 29లో సెకండ్ పార్ట్. ఇంతే మాక్సిమం రిలీజ్. వాళ్ళదే అంటే 26 అది ఇది అంటారు గానీ 27కే వస్తది. 29కి సెకండ్ పార్ట్ వస్తది. సో, చాలా జాగ్రత్తగా, పర్ఫెక్ట్‌గా, పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వస్తున్నారు వాళ్ళు కూడా. రావాలి, అందరూ రావాలి. సరే, అది మరి. ఇది 'స్పిరిట్‌కి' సంబంధించిన అప్డేట్. సో, దాట్స్ ఇట్ గైస్. ఎంతమంది వెయిటింగ్ 'స్పిరిట్' కోసం కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరోస్ మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.